అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిచే రచించబడిన కాళికాంబ సప్తశతిలోని 201 నుండి 210 పద్యాలను మీకు వివరించబోతున్నాను. సుప్రసన్న వగుచు చూడ ముక్తి లభించు, అప్రసన్నవైన నలము మాయా, నిన్ను నమ్మి కొలువ నిర్మలత్వము కల్గు, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, నిన్ను సుప్రసన్నమైన భక్తితో సేవిస్తే నీ కటాక్షంతో భక్తునికి ముక్తి లభిస్తుంది. అదే నిన్ను కొలవని వారికి నీ అనుగ్రహం లేకపోతే జీవితం మాయలోనే అలమటిస్తుంది. నిన్ను నమ్మి సేవించిన వారికి హృదయ నిర్మలత్వం కలుగుతుంది కదా తల్లి. రూఢమైన స్వస్వరూపావదారణే, చీడ పీడలము చిత్తమందు, మరులు కొన్న ఎండ మావుల చల్లార్చు, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మనకు స్వస్వరూపమైన ఒక దృఢమైన అవగాహన కలిగిన వెంటనే మన మనస్సులో ఉన్న చీడపీడలు కలతలు అన్నియును తొలగిపోతాయి. మోహము అతిశయించిన ఎండమావిలోని నీరువలే మాయా భ్రమలతో హృదయము వేడెక్కిన ఆ హృదయములో ఉన్న భ్రమలన్నీ తొలగి చల్లార్చబడును కదా. బ్రతుకు మొలకలెత్తు ప్రకృతిని దర్శింపా, బ్రతుకు గతుకులగు నిరాశ పడినా, బ్రతుకు చివికి పోవు పరమాత్ము దర్శింపా, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ప్రకృతిని దర్శించి జీవన సౌందర్యాన్ని ఆస్వాదించినప్పుడు బ్రతుకులో కొత్త ఆశలు పుడతాయి. కానీ బ్రతుకు కష్టాలతో నిండిపోయి నిరాశకు లోనైతే జీవితం నిస్సారంగా నిష్ప్రభంగా మారుతుంది. అయితే పరమాత్మను దర్శించడం ద్వారా మనసుకు స్థిరత్వం లభిస్తుంది, బ్రతుకు క్షీణించి ముక్తి లభిస్తుంది. ఆర్తి తీరు నన్నుచు మూర్తము పెట్టినా, పెళ్లి కూతురపుడే ముండమోయు, కంకణాల నాడే కాటికేయమగండు, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఈ మానవులు మంచి ముహూర్తమని ఒక ముహూర్తాన్ని ఏర్పరుచుకొని దోషాలు లేకుండా పూజలు చేసి నివారించి శుభకార్యాన్ని చేస్తారు. కానీ వధువు విధవరాలు అయ్యిందంటే ఆ ముహూర్తపు ఫలితం నష్టం కలిగించిందని అర్థం. కంకణాలు ధరించి అంతవరకు సంతోషంగా ఉండే వరుడు కాటికి చేరుకుంటాడు. అసలు ఇది ఎంతటి విషాదమో కదా. మనసుకెన్న చందమామ అధిష్టాత,
హెచ్చులొచ్చులుద్భవించు కథనా చంద్రుదాల్చి శివుడు చంద్రమౌళియునయ్యే కాళికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ మనస్సుకు అధిపతి చంద్రుడు. మనస్సులో అనేక కోరికలు, భావాలు, వికారాలు పుడుతుంటాయి. ఆ మనస్సుకు సూచకుడైన చంద్రుణ్ణి శివుడు తన జటాజూటంలో ధరించాడు. అందువల్ల ఆయన చంద్రమౌళి అనే పేరును పొందాడు. అలాగే మనస్సును బంధించిన ఎడల తత్వజ్ఞానం అలవడి ముక్తిని పొందవచ్చు. వెలదులకును వేద విద్యాధికారము లేదటంచు బ్రహ్మ లిఖితమంచు నోరు తెరచి మరచినారు వాణిని నిన్ను కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, స్త్రీలకు వేదాలను అభ్యసించే హక్కు లేదంటూ, అవి బ్రహ్మ లిఖితమని, పురుషుడు మాత్రమే అభ్యసించాలని, స్త్రీకి విద్య పట్ల అసలు అధికారం లేదని అనుకోవడం ఎంతటి మూర్ఖత్వం! చదువుల తల్లి అయిన సరస్వతీదేవి, దుర్గమ్మవైన నీవు విద్యలకు అధిపతులని వారు గ్రహించలేకున్నారు. మాయ కప్పుచుండు మాటి మాటికి దాని తేటపడ గురూపదేశమునకు మరల గొట్టువాడు మరు జన్మకును రాడు కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మాయ మనిషిని మాటి మాటికి మోసం చేస్తూ నిజమైన తత్వజ్ఞానాన్ని దాచిపెడుతుంది. ఆ మాయ తేటపడాలంటే గురువు ఉపదేశమే మార్గం. గురువు బోధనను గ్రహించి మాయను జయించిన వాడు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు. అతనికి మరో జన్మ ఉండదు. బ్రహ్మ భావమచల భావముగా నుంచి నిర్గుణముగా బ్రహ్మనిష్ట నుంచి మునుతరించినారు గనులౌ మునీశ్వరుల్ కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, బ్రహ్మస్వరూపాన్ని అచంచలమైన మార్పులేని భావంగా గ్రహించి నిర్గుణ బ్రహ్మపై నిష్టను కలిగి ధ్యానించి మునులు సంసార సాగరాన్ని దాటారు. అనగా పరమాత్మ తత్వాన్ని స్థిర చిత్తంతో ఆరాధించేవారు ముక్తిని తప్పక పొందుతారు. పెద్దవారి చూచి పిన్నలు నడతురు, పెద్దవారు తత్వ విధులుగాంచి మేలు కీళ్ళ నెరిగి మెలగ వాంఛింతురు కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, చిన్నవారు తమ ప్రవర్తనను పెద్దవారిని చూసి నేర్చుకుంటారు. అందువల్ల పెద్దవారు తత్వజ్ఞానాన్ని కలిగిన వారైతే మంచి చెడులను బాగా గ్రహించి సత్ప్రవర్తనతో జీవించాలి. ఎందుకనగా వారి నడతే చిన్నవారికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆత్మనిష్టతో నిరాలంబమును చెంది సావలంబ మానసమును విడిచి సంచరింప
కర్మ సన్యాసి అతడౌను కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఆత్మనిష్టతో జీవించేవాడు బాహ్య సౌందర్యానికి లొంగకుండా ఉండి మనసులోని కోరికలు, ఆశలు, ఆసక్తులను విడిచిపెట్టి నిరాసక్తిగా సంచరించేవాడే నిజమైన సన్యాసి కాగలడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.